హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పొలిటికల్ గురించి కొంచెం మాట్లాడి చర్చించుకుందాం సార్తో. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. అండ్ చూస్తే కనుక ఈ షర్మిల గారిది ఒక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అని మళ్ళీ పూనుకోవాలని అక్కడ చేస్తుంటే మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ గారి కొత్త పార్టీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం ఉంటుంది సార్? ఎవరికి నష్టం లేదు. ఆయనకి డబ్బులు ఏమన్నా 4 రూపాయలు ఉంటుంది, దోలు తీరిపోయి మొత్తం ఖర్చు అయిపోతుంది. ఆయన మాట ఎవడంటాడండి? మీకు ఫస్ట్ క్రెడిబిలిటీ ఉండాలండి. ఇలాంటి ఈయనే కాదు, ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరు పెట్టినా కానీ క్రెడిబిలిటీ ఉండదు వాళ్ళకి. చరిత్ర చూసుకుంటే జయప్రకాష్ నారాయణ గారు ఆయన పార్టీ పెట్టాడు, మొదట్లో నమ్మారు ఆయన్ని. ఆయన కొన్ని ఒక రకంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్లు అలాంటివన్నీ రావడానికి ఆద్యుడు ఆయన నమ్మారు. ఆయన పద్ధతి, ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి అనుకుంటారు. తర్వాత ఆయన వ్యవహారం అంతా కూడా వ్యక్తి ద్వేషం, ఒక వ్యక్తుల మీద ఒక కొంత సెంట్రిక్గా అతను వ్యవహారం నడిచింది అనేటువంటిది అర్థమైపోయింది. అతను రాజశేఖర రెడ్డి, గోనె ప్రకాశ్రావు గారు అటువంటి మాటలు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈయనకి లాలూజీ ఉందని చెప్పేసి అనుకున్నారు. అలాగే 2009లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి అందరూ చిరంజీవిని తిట్టుకుంటారు కానీ వాళ్ళు యాక్చువల్గా జయప్రకాష్ నారాయణ వల్ల పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు గత ఎలైట్ పీపుల్, మర్యాదస్తులు, చదువుకున్న వాళ్ళు టీడీపీ కోటేసేవారు. ఫుల్ మాసం కొంతమంది తొట్టిగాకంతా కాంగ్రెస్ కోటేసేవారు అప్పట్లో. ఆ టైంలో ఇతని వల్ల వీళ్ళకి పడి ఓట్లు 2,000 నుంచి 5,000, 10,000 దాకా సీలిపోయినాయి ఓట్లు ఎక్కడికక్కడ, దాదాపు 70-80 సీట్లలో. దానివల్ల టీడీపీకి దెబ్బడిపోయింది. రాజశేఖర రెడ్డి అది నాకు గొప్ప అనుకున్నాడు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు. అతని పరిపాలన జగన్ అంత దుర్మార్గంగా చేయకపోయినా కానీ అతను ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే భయం వేసి సచివాలయంలో ఫైళ్ళు గీళ్ళు తలెట్టేశారు అప్పుడు. కాబట్టి జయప్రకాష్ నారాయణ గారికి ఎలాగైతే క్రెడిబిలిటీ పోయిందో, అతను ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఏమీ పేర్లేప్పుడు, ఏమీ చేయలేప్పుడు. పైగా మొన్న మధ్య 2014 నుంచి 19 వరకు ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పిలిచిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉండి 70,000 కోట్లు రావాలి ఇలాంటివి అప్పుడప్పుడు మంచి ప్రవచనాలు చెప్పేవాడు. తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళకి బాగా ఊదేస్తాడేమో ఒక మాట లేకుండా అతను. అంతకుముందు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్కి భజన చేసేసాడు. ఇప్పుడు మోడీ గారికి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా భలే ఉంది అంటున్నాడు. రైతుల విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలని వ్యాపారం చేయకూడదు, వదిలేయాలంటాం. కానీ అవి ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు ఉన్నాయి అనేటువంటిది మినిమం అంత చదువుకుని జిల్లా అధికారులుగా పనిచేసిన వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి కదా. వాటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఏర్పడినాయండి? ప్రైవేట్ రంగంలో కొంతమందికి, కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుద్ది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వాళ్ళకే వాళ్ళ స్థానం, వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అవి పాడైపోయి తెల్ల ఎరుగులు అంటాం. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని సమర్థవంతంగా నడిపించండి. మీరు నడిపించలేకపోతే అధికారులను తప్పుకోండి అనేటువంటి వాళ్ళ పదవికి గురిపెట్టి మాట్లాడాలి తప్ప, ఇప్పుడు వాళ్ళకి చేత కాకపోతే, అప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, వాళ్ళు నడపడానికి చేత కాకపోతే దానికి గన్నులు కేటాయించకుండా దాని నష్టాలు ఊపులో కావాలని నెట్టేసి వాళ్ళు అందులో కార్మికులు పని చేయకుండా పడుకున్నారంటే పని చేయించవయ్యా, ముడ్డి మీద తన్నేసి. అంతేగాని అది మొత్తానికి తీసేస్తాను అలాగంటావు, ఇంట్లో ఎలకలు దూరం ఇల్లు తగలెట్టుకుంటావు నువ్వు. ఇలాంటి సలహాలన్నీ ఇస్తారు. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా బాగా పనిచేస్తున్నాడు అంటాడు ఆయన. ఈ జయప్రకాష్ నారాయణ గారు ఏమో అతనిలో చాలా నిజాయితీ కనపడుతుందంట. మరి ఏ నిజాయితీ కనపడిందో నాకు అర్థం లేదు. అంటే నేనేమనుకుంటున్నానంటే ఆయన కనపడిన నిజాయితీ ఏంటంటే, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, 1,00,000 కోట్లు నా మీద ఆరోపణలు వచ్చినాయి. అంత కాదు కానీ 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయినాయి. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాను. అయినా సరే నాకు ఓటేయండి అని అడిగాను నిజాయితీగా. అవునా కదా? వాళ్ళ బాబాయ్ ఎవరు చంపేశారో అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరికి తెలుసు. కానీ బయట చెప్తాను కొన్ని ఉండవు. ఇలాంటివన్నీ తెలిసి కూడా నాకు ఓటేయండి అని అడుగుతున్నట్టే మరి నిజాయితీగా అడుగుతున్నట్టే లెక్క. ఆ నిజాయితీయా అని చెప్పింది ఏదో స్పష్టత లేదు. ఇక జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ ఈయన కానీ వీళ్ళు యాక్చువల్గా సమాజానికి మేలు కంటే కీడు ఎక్కువ చేస్తున్నారు. ఆయన పార్టీ పెట్టాడు, అది అతలాకుతలం అయిపోయింది, ఎక్కడుందో తెలియదు. ఈయన పార్టీ పెట్టి ఈయన జనసేనలో జాయిన్ అయ్యాడు. అసలు వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు సేవ చేద్దాం అనుకుంటే రాజకీయాలే కావాలా? నిజంగా చేద్దాం అనుకుంటే రాజకీయాలు ఎందుకంటే 300 మంది ఉన్నారు స్వచ్ఛంద సంస్థలో, అది పెట్టి చేయండి, పని చేయండి, తప్పే ఉంది. మిమ్మల్ని ఎవడు కాదంటాడు? ఇప్పుడు ఏ ప్రభుత్వం మీకున్న
క్రెడిబిలిటీకి, మీరు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే మీకున్న క్రెడిబిలిటీకి ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి ఈ పని చేయండి అంటే చేసి పెడతారు కదా. అంటే మీకు కూడా రాజకీయ దురద ఉంది, కూర్చుంది. అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్తే చేస్తాండి, ఎవరు ఇస్తారో, ఎందుకు ఇస్తారో? మీరు ఒడ్డు పొడుగు బాగున్నారని ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తారు? రాజకీయం అంటే చాలా తేలికైపోయింది, కానీ ప్రజలు మాత్రం రాజకీయం అంటే ఆషామాషి కాదు, ఎవడ పడితే ఆడికి ఛాన్స్ ఎవరు, ఎవరికి ఇవ్వాలో ఆడికే ఇస్తారనేటువంటిది ప్రజలు ఖచ్చితంగా నిరూపిస్తాయి. ఈ విషయంలో చాలా తెలివైన వాళ్ళు. రేపు ఈయనకి గతంలో దాదాపు గుర్తించదగినంత ఓట్లు తెచ్చుకున్నాడు మొన్న. ఈసారి అంచుదారిలో ఉన్న నోటా కూడా దాటలేడు. ఖచ్చితంగా ఏముంటుందండి, ఎందుకు వేస్తారు ఓట్లు, ఎందుకు వేయాలి, అసలు ఎందుకు వేయాలి? అసలు జేడీ లక్ష్మి గారు పార్టీ పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? అదేనండి, ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? అసలు నువ్వేం చేసావు? 4 ఏళ్ళ నుంచి ఏం చేసావు? అంతకుముందు నువ్వు రైతులు అన్నావు, మళ్ళీ అది మాట్లాడతలేదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న పార్టీ పెట్టి అదే పని మీద తిరిగాడు ఆయన, బీఎస్పీ పార్టీ మీద అదే పని మీద ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయన దరిదాపుల్లో రాగలిగాడు. వీళ్ళకి అదే అంత సీనియం ఉండదండి, ఉండదు. మెయిన్ నిజాయితీ లేదు, ఓకే, చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. వీళ్ళలో స్వార్థం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళవి ఆదర్శంగా తీసుకోవాలంటే గుమ్మ నరసయ్య గారు వాళ్ళు ఉంటారు అక్కడ కమ్మ మదిరి దగ్గర. వాళ్ళు ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళలాగా ఉండండి మీరు. ప్రజలు మీ వెంబడి వస్తారు. ఆయన ఎన్నిసార్లు గెలిచాడండి? మొన్న వాళ్ళ అమ్మాయి కూడా ఓడిపోయింది. అంటే మీకు అంత నిజాయితీగా ఉన్న వాళ్ళే ఇంటికి పంపించేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు ఉండేస్తారు? మీకు ఎప్పుడు కూడా వీళ్ళు నేను చాలా గొప్ప అనుకోకుండా, ఏదో రాజకీయ పార్టీ అండ లేకుండా, ఏదో రాజకీయ పార్టీ నీళ్ళ లేకుండా మీరు సర్వైవ్ అవ్వలేరు. ఆయన వైసీపీలోకి వెళ్ళలేడు, టీడీపీ కూడా పిలవట్లేదు. నన్ను పిలవండి బాబు అని చెప్పి రోడ్డు మీద నిలబడికి ఏకెత్తని ఎవరు పిలవట్లేదు. జనసేనలోకి వెళ్ళాడు, వచ్చేసాడు, మళ్ళీ అందులోకి వెళ్ళలేడు. బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అతనికి యాక్చువల్గా, మరి ఎందుకు వెళ్ళలేదో తెలియదు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, నిక్కర్లు వేసుకుని టోపీ పెట్టుకుని ఇలాంటి దృశ్యాలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి నిజాయితీ అంటే ఏంటంటే బీజేపీలో చేరిపోయి ఉంటే ఆయన నిజాయితీ పరుడుగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎన్ని పార్టీలు పెట్టినా ఏం చేసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకెవరికి స్పేస్ లేదండి. టీడీపీ, జనసేన, భవిష్యత్తులో కాంగ్రెస్కి ఉంటుంది, ఇంకా బీజేపీకి కూడా ఛాన్స్ ఉంటుంది తప్ప ఇంకెవరికి ఛాన్స్ లేదు. వైసీపీ కూడా కనుమరుగైపోద్ది, ఆచూకీ ఆడవాళ్ళు కూడా ఉండదు రేపు 2024 తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.